dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun,
all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూముల్లోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. Guru
ఒక ప్రార్థన చేసిన తర్వాత మనం మిగతా కార్యక్రమంలోకి వెళ్ళిపోవాలి. మొదలు మనం ఒక ప్రార్థన చదువుదాం. అందరు కూడా అటెన్షన్లో ఉండాలి. యా కుందేందు తుషారహారధవనా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవి సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ నిశ్శేషజాడ్యాపహ. అందరు కూర్చోండి. గోపి సార్ గారిని ఒకసారి మనసులో స్మరిస్తూ చిన్న ఒక 2 నిమిషాలు మౌనం పాటిస్తానని వారికి వారి ఆత్మ. ఓకే, రాము కింది తాండ సౌదీలో బాత్రూంలో కాలు జారడం వల్ల తల గాయంగా చనిపోయింది. అది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటిదాకా మన నుంచి దూరమైన నవ్వుతూ ఉండాలి ఈవినింగ్ వరకు. మీరు మొహమాట పడద్దు, కొత్తగా అది ఇది అని చెప్పేసి అట్లా అనుకోకండి. ఆల్మోస్ట్ అందరికీ మెచ్యూర్డ్ అయిపోయారు, అంటే పెద్దలు అయిపోయారు. కొద్ది ఆ మొహమాటలు పక్కకు పడేయారు. ఇక రూల్ నెంబర్ 5 వస్తారా? అరవిందా నువ్వే అనుకుంటా. రూల్ నెంబర్ 1 ప్రజెంట్ అనాలి. రావాలి పర్లేదు. రైస్ మిల్ ఉన్నట్టున్నది కదా మనకు. మరి రైస్ తీసామని చెప్పాలి కదా. అట్లా చెప్పేస్తామంటే ఇబ్బంది లేదు. అరవిందా ఫీల్ ఫ్రీ. పర్లేదు అంతా మనోళ్ళే. అరవిందా రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2 నెక్స్ట్ రెడీ ఉండదు, ప్రిపేర్ కాదు. అరవింద్ అసలు నేను చూస్తుంది ఏమేమి చెప్పాలో అది జాగ్రత్త అయినా. ల్యాండ్స్ ఉంది, మొత్తం వ్యవసాయం పని. నాకు 2 బాబులు, సిద్ధార్థ, ప్రణీత్. పెద్ద బాబు ఏమో డిగ్రీ 2nd ఇయర్, చిన్న బాబు 9th క్లాస్. అందరికీ నా యొక్క నమస్కారము. నా పేరు వి రమ్య. మేము మాదాపూర్. మేము ఉండేది మెదక్. మా సారు అడ్వకేట్, నేను హౌస్ వైఫ్. ఒక పాప ఒక బాబు. బాబు 9th, పాప ఇంటర్ 2nd ఇయర్. మన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన యొక్క ప్రధానోపాధ్యాయుల గారికి మరియు ఉపాధ్యాయులందరికీ, మా యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారం, శుభాకాంక్షలు. అయితే నా పేరు వచ్చేసి రమ. అందరికీ తెలుసు, సార్లకు తెలియదు కాబట్టి ఇంట్రడ్యూసింగ్. మా సార్ పేరు వచ్చేసి నవీన్ కుమార్. మేము మాదాపూర్ నుంచి 6 కిలోమీటర్స్ డైలీ వాకింగ్ చేస్తూ వచ్చేవాళ్ళం సార్. నెక్స్ట్ ఇప్పుడు మా అత్తగారు వచ్చేసి నన్ను అక్కడ బాన్స్వాడ దగ్గర పిట్లం మండలంలో పారటిపల్లి విలేజ్కి ఇచ్చారు. అక్కడ మా నేటివ్ ప్లేస్. బట్ కాకపోతే నాకు ప్రజెంట్ 2 ఇయర్స్ బ్యాక్ సూపర్వైజర్గా పోస్టింగ్ వచ్చేసి నేను ఇక్కడ నిజామాబాద్ షిఫ్ట్ అయ్యాను. నిజామాబాద్లో ఉంటున్నాను సార్. మా సార్ వచ్చేసి వ్యవసాయం చూసుకుంటారు. ఇక నాకు 2 పిల్లలు. వాళ్ళ పేరు కీర్తన, సమీక్ష. కీర్తన వచ్చేసి 8th క్లాస్, సమీక్ష 4th క్లాస్. నేను వచ్చేసి ప్రజెంట్ ICDS ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ దాంట్లో సూపర్వైజర్గా జాబ్ చేస్తున్నాను.
థ్యాంక్ యూ. నేను ఇప్పుడు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఉన్నాను, దానికి నేను గర్వపడుతున్నాను. అంటే అది మన ఎడ్యుకేషన్ సంబంధం లేకపోయినప్పటికీ మనకు నేర్పినటువంటి నాలెడ్జ్ సార్ వాళ్ళదే కాబట్టి దానికి నేను గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ. అయితే నాకు ఇంకోటి ఏంటి అంటే స్కూల్లో మార్క్స్ వేసేవాళ్ళు అని చెప్పేసి అన్నారు ఇంతకుముందు. ఎవరికి ఎన్ని వచ్చినాయి అని నేను రాసుకుంటుండే, అది నాకు గుర్తుట్లేదు కానీ రిమైండ్ చేశారు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సార్. నాకు ఒక బాబు ఒక పాప. బాబు సెకండ్ ఇయర్, పాప చిన్న సార్ యూకేజీ. మాకు ఆయిల్ మిల్ ఉంది, షాప్ ఉంది హోల్సేల్. థ్యాంక్ యూ. ప్రభాకర్ రావు మా సార్ పేరు. మా పాప బాబు లక్షయ్ కుమార్, లక్షిత. మాది బిజినెస్. థ్యాంక్ యూ. సంవత్సరాల ఆత్మీయ సమ్మేళనానికి స్వాగతం. నా పేరు శ్రీలత, మీ అందరూ తెలిసే ఉంటాను. నేనైతే చాలా మందిని గుర్తుపట్టడం లేదు, ఎందుకంటే 10th అయిపోయినాక ఇప్పుడే కలవడం లేదు. 25 సంవత్సరాల తర్వాత కొద్దిగా నా ఫ్రెండ్స్ను గుర్తుపడుతున్నాను కానీ బాయ్స్ని అయితే ఎవరిని గుర్తుపట్టట్లేదు. సారీ, ఏమనుకోవద్దు. నా భర్త పేరు వచ్చేసి కుమార్. నేను కంపెనీలోనే ఉంటాను. నేను ప్రైవేట్గా 14 years జాబ్ చేశాను. రీసెంట్గానే మానేశాను. మండలి ఇన్ఛార్జ్గా చేశాను అండ్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్గా చేశాను, తెలుగు పండిట్గా. అప్పటి మన అనుభూతులన్నీ చూసేకి అదిరే ఉంటాడు నస్సామి. ఎవరు? మన భూపతి రెడ్డి సార్. కానీ మెత్తని దూది లాంటి మనసు, ఎందుకంటే మనందరినీ దేంతో కొట్టేవారు సార్, చింత మరిగేది. ఇంటర్వ్యూల తర్వాత సార్ పీరియడ్ ఉండేది, ఒక్క సెకండ్ లేట్ అయిందంటే వరిగే ఇప్పాలి, జీ కొట్టాలి. మనం అప్పుడు లంగలు వేసుకునే వాళ్ళం కదా, ఆ లంగల సౌండ్ వస్తుండే. సార్ ఏమనుకోవద్దు, అట్లా స్వీట్ మెమరీస్ ఎప్పుడు గుర్తొస్తుంటాయి నాకు. ఇక్కడికి రావడం కుదరలేదంటే ప్రతి ఒక్కరు మన మధ్యలో లేని గోపి సార్ కూడా మనల్ని ఎంతో ఆత్మీయంగా చూసుకునేవారు. మన రమ్మ చెప్పినట్టు మ్యాథ్స్ కూడా సార్ వచ్చినాకనే మనకు ఇంట్రెస్ట్ అనేది ఏర్పడ్డది. నేను ఇక్కడ 7th నుండి 10th వరకు చదివాను. నేను ఇక్కడ వీళ్ళని చూసే చదువు పట్ల కొద్దిగా ఎక్కువ శ్రద్ధ అనేది ఏర్పడ్డది. నేను పీజీ కంప్లీట్ చేసాను. ఇంకా ఏంటి అంతే, మనం అప్పుడప్పుడు కలుస్తూ ఇలా మన యోగక్షేమాలు తెలుసుకుంటూ అందరం కలవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. 3 పిల్లలు, బాబు 5 సంవత్సరాలు అయింది చనిపోయి, 2 అమ్మాయిలకు మ్యారేజ్ అయింది. పెద్ద అమ్మాయికి 2 బాబులు, చిన్న అమ్మాయికి కూడా మ్యారేజ్ అయింది. నేను 9th డిస్కౌంట్ అయినా కానీ ఓపెన్గా 10th చేసిన, డిగ్రీ వరకు వచ్చిన. కొన్ని రోజులు మానసిక వికలాంగుల స్కూల్లో కూడా టీచర్గా చేసిన. ఇప్పుడు కుటుంబ బాధ్యతల వల్ల హౌస్ వైఫ్గా ఉంటున్నా సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రప్య. నా యొక్క నమస్కారం. నా పేరు పహిమ. నాకు 2 పిల్లలు, బాబు 2nd ఇయర్, పాప 10th. మా ఆయన బిజినెస్ మ్యాన్, నేను ఒక హౌస్ వైఫ్. మహారాష్ట్ర బిలోని. నాది క్వాలిఫికేషన్ వచ్చి MA BEd. ప్రజెంట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా. జస్ట్ 1-2 మార్క్స్ స్కూల్ అసిస్టెంట్, ఎల్పీనేమో 1.5 మార్క్స్లో మిస్ అయింది సార్. నాది పిల్లలు వచ్చేసి 3 పిల్లలు. పెద్ద పాప ఇంటర్ 2nd ఇయర్, బాబు వచ్చి 9th క్లాస్, పాప 8th క్లాస్. ప్రజెంట్ మేము నిజామాబాద్లోనే ఉంటున్నాం. అందరికీ నమస్కారం. నమస్కారం. నన్ను బాన్స్వార్ ఇచ్చారు, మేము గౌడ్స్. మా ఆయన కండు దాంట్లో బిజినెస్ చేస్తారు.
నాకు ఇద్దరు పిల్లలు, బాబు ఫస్ట్ ఇయర్, అమ్మాయి సెకండ్ ఇయర్. మేము బాన్స్వాడలో ఉంటాం. ఇంకా నేను ఒక బ్యాటరీ షాప్ రన్ చేస్తున్నాను ఇక్కడ నిజామాబాద్లోనే. అందరికీ ధన్యవాదాలు. ఇద్దరు పాపలు, పెద్ద పాప బీటెక్ ఫస్ట్ ఇయర్, చిన్న పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్. థ్యాంక్ యూ. నమస్కారాలు. మాది మాదాపూర్. నా పేరు గంగాలత. గుర్తుకున్నాను. అదే మన దర్పల్లి ఇచ్చింది. మా ఆయన టైలర్ షాపు, నేను కూడా టైలర్. నాకు ఇద్దరు బాబులు. పెద్ద బాబు డిగ్రీ ఫస్ట్ ఇయర్, చిన్న బాబు 10th. మన ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాను. మరి 8th నుంచి 10th వరకు మన హై స్కూల్లో చదువుకున్నాను. రూల్ నెంబర్ అయితే 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ చేశాను. ఇంటర్మీడియట్ కంటిన్యూ చేయలేదు. తర్వాత ఆప్టికల్ టెక్నీషియన్గా వర్క్ నేర్చుకొని గల్ఫ్కి వెళ్ళాను, సౌదీ అరేబియా వెళ్ళాను. సౌదీ అరేబియాలో ఇప్పుడు 16 years అవుతుంది సార్. 16 years నుంచి అక్కడ సౌదీ అరేబియాలో ఉన్నాను. అయితే మన ఈ పూర్వీకుల సమ్మేళనం ఉందని కూడా రావడం జరిగింది. అందరు ఫ్రెండ్స్ కలుస్తారని చాలా ఆనందంగా అనిపించింది. మరి మన సార్లందరూ కూడా చాలా సంవత్సరాల తర్వాత కలుస్తారని ఆనందం ఉంటుంది సార్. మేము వాళ్ళందరూ కలిసిన తర్వాత ఇంకా చాలా ఆనందం వేసింది. మీరు ఇచ్చిన రెస్పాన్స్, మిమ్మల్ని కలిసిన తర్వాత మీరు మాట్లాడిన నాకు చాలా అది ఇంకేట్ అనిపించింది. మీరు మమ్మల్ని అందరూ పట్టుకొని మరి వచ్చారంటే మీరు చాలా చాలా ధన్యవాదాలు సార్. ఇంకా ఫ్రెండ్స్ గురించి చెప్పాలనుకుంటే చిన్నప్పటి నుంచి చాలా ఫ్రెండ్స్ ఉన్నారు సార్. నాకు బెస్ట్ ఫ్రెండ్స్లో చాలామంది ఉన్నారు. అందులో నేను ఒకటి అనుకున్నా అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు గుర్తుపెట్టుకున్నానంటే వెంకటన్న ఫస్ట్ క్లాస్ నుండి 10th వరకు చదువుకున్నాము. మరి ఎప్పుడైనా కానీ ఏదైనా మాట్లాడుకున్నా ఇప్పుడు కూడా మాట్లాడుకుంటుంటాము. మా ఫ్రెండ్స్లలో అతీఫ్, అతను కూడా నేను ఫస్ట్ నుంచి 10th వరకు చదువుకున్నాము. మరి ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్లలో చాలామంది ఉన్నారు. ఇక మిగతా వాళ్ళంతా మన క్లోజ్ ఫ్రెండ్సే. ఎందుకంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా గర్ల్స్లో కావచ్చు, లేకుంటే బాయ్స్ నుంచి బాయ్తో కావచ్చు, మంచిగా మాట్లాడుతున్నా కదా. అవునా? అంతా లేదా? అప్పుడు లేకుండే మిమ్మల్ని రమా అందరి కొద్దిగా మాట్లాడుతున్నాను. అయినా కానీ దాంట్లో కొద్దిగా అప్పుడప్పుడు కోపం కూడా వస్తుండే. అయితే ఏదైనా అప్పుడు 10th సమయంలో కూడా మీకు మిమ్మల్ని ఏమైనా తప్పుగా మాట్లాడితే కూడా క్షమించాలని కోరుకుంటున్నా. ఎందుకంటే కొద్దిగా అప్పుడు కోపం వస్తుంది సార్. ఏదైనా మనం మాట్లాడితే తొందరగా కోపం వచ్చేస్తుండే. అది కొద్దిగా జ్ఞాపకాలు నాకు ఉన్నాయి. కొద్దిగా మిస్బిహేవ్ చేసినట్టు కూడా నాకు కొద్దిగా జ్ఞాపకం ఉంది. అది కూడా మిమ్మల్ని క్షమాపణ కొడుతున్నాను సార్. సార్ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. 10th క్లాస్, బాబు 5th క్లాస్, పాప ఫస్ట్ క్లాస్. థ్యాంక్ యూ సార్. 20 years నుంచి నేను ఫీల్డ్లో ఉన్న ఇంటర్ డిపార్ట్మెంట్లో. నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 బాబు. పెద్ద అమ్మాయి ఏమో 8th క్లాస్, రెండో అమ్మాయి 6th క్లాస్, బాబు 4th క్లాస్. థర్డ్ వయసు వచ్చాను. నాకు 2 పిల్లలు. పెద్ద పాప 4th క్లాస్, చిన్న పాప UKG. నా మిస్సెస్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ, డిగ్రీ లెక్చర్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. నమస్కారం తెలియజేస్తున్నాను సార్. నా పేరు గంగాధర్. నేను ప్రగతి హాస్పిటల్లో మెయిన్ నర్స్. నాకు 3 పాపలు. నేను ఇప్పుడు నర్సింగ్ ఆఫీసర్కు నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ ఉంది, ప్రిపేర్ అవుతున్నాను సార్. ఓకే. విద్యార్థులకి శుభాకాంక్షలు. నాకు 2 కొడుకులు, 1 పాప. నా పెద్ద కొడుకు 6th క్లాస్, నా బిడ్డపై 3వ క్లాసు, మా బాబు 2 years చిన్న ఉంటాడు. మార్టూరు మండలంలో చూస్తే మార్టూరు మండలం నక్సలైట్ ఏరియాగా చూసాను సార్. అప్పుడు నాకు మార్టూరు మండలం నక్సలైట్ కింద రాలే. ఆర్మూర్ మండలం నుంచి నక్సలైట్ ఏరియా అక్కడ నాకు తీసేసాను సార్. దాని తర్వాత 3 సార్లు కానిస్టేబుల్ చెప్పాను. దాని తర్వాత కానిస్టేబుల్ రిటర్న్లో పోయినాను సార్. ఇప్పుడు సార్. దాని తర్వాత నేను ఐటీపీలో కంప్లీట్ చేశాను. ఐటీపీ చేసింది కాబట్టి అందులో చేసి మా చేసింది కానీ అది కందుగా చేసింది అన్నారు సార్.
వారి తోటి ఉపాధ్యాయులు. అంటే తెలుగు మర్చిపోయిన చాలా ఇయర్స్ అవుతుంది సార్. అందుకని ప్లీజ్ ఎవరు కూడా ఏం అనుకోకండి, ఎందుకంటే తెలుగు మర్చిపోయినా మొత్తము అదే ఎందుకంటే మర్చిపోయినట్టు అయిపోయింది సార్ అందరికీ. అదే ఇక సార్ చెప్పాలంటే మన తిరుపతి రెడ్డి సార్ తిరుపతి ఇంకా నాకు గుర్తున్నాయి. నీకు సార్ పక్కన కొట్టేవారు కానీ అది కూడా చేసేది మన మంచి కోసమే, మనం చదువుకోవాలని, జీవితంలో ముందుకు పోవాలని. చాలా బోర్ కొడుతుండే అప్పుడు, ఎందుకు ఫస్ట్ పీరియడ్ లెక్కలనే మొత్తం మీదికి పోతున్నది ఏంది అని. కానీ సార్ చెప్పిన లెక్కలు చాలా ఫ్యూచర్లో మనకు ఉపయోగపడ్డాయి. మన ప్రధాన ఉపాధ్యాయులకు ఇచ్చారు సార్ ఇంగ్లీష్ 10th క్లాస్లో, అది కూడా మీదికి పోతుండే అప్పుడు. కానీ సార్ చాలా బాగా చాలా బాగా చెప్తుండేవారు. రేవరెడ్డి సార్, సోషల్ స్టడీస్ సార్, మన తెలుగు సార్, వీళ్ళందరూ అందరికీ కూడా ఇప్పుడు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా పేరు మొహమ్మద్ అతీఫుద్దీన్, అందరికీ గుర్తు సార్కి కూడా తెలియాలని. ప్రజెంట్లీ వర్కింగ్ యాజ్ ఎస్ట్రాల్ ఇన్ సౌదీ అరేబియా సార్. ప్రజెంట్లీ వెకేషన్లో ఉన్నాను ఇక్కడ. అండ్ నాకు ఒక బాబు ఒక పాప, 2 years బాబు. ఇప్పుడు పాప ఇప్పుడే పుట్టింది, ఒక 15 days అవుతుంది. అందరికీ చెప్పాలంటే మీ అందరి పేర్లు కూడా గుర్తున్నాయి, కొందరి ముఖాలు ఇంకా లేవు. రమ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే తను 10th క్లాస్లో ఎగ్జామ్లో అయిపోగానే ఫస్ట్ నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి లెక్కలు పెట్టుకోవాలి మొత్తం, ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అని. అది ఇక అందరు ఉన్నారు, చాలా ఉన్నారు. ఫైమా, రఫియా, వీళ్ళిద్దరూ మర్చిపోయినారు కావచ్చు కానీ గుర్తున్నారు అందరూ. శీతల్ ఫస్ట్ నర్సరీ నుండి కంటిన్యూస్గా ఉన్నారు, మర్చిపోయిన కావచ్చు, ఇక గుర్తుపట్టలేదు. తను కూడా గుర్తుపట్టారా? ఓకే, థ్యాంక్ యూ. అందరికీ సార్లు కూడా మన ఈ సమ్మేళనానికి మీరు అందరికీ వస్తున్నప్పుడు చాలా థ్యాంక్స్, ఎందుకంటే అందరికీ కలిసినట్టుంది చాలా సంవత్సరాల తర్వాత కూడా. సో వెల్కమ్ అందరికీ అగైన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పేరు శ్రీను. నాకు 2 పాపలు. ఫస్ట్ పాప బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్. సార్ నేను ప్రైవేట్గా ఐఎంఏ డిపోలో అమ్మదిగా పనిచేస్తున్నాను. ఇక్కడ మాదాపూర్ ఐఎంఏ అమ్మాలిగా సార్ నాకు 2 పాపలు సార్, ఒక బాబు. దగ్గర సార్ 2 పాపలు సార్, ఒక బాబు. ఒక పాప ఏమో 10th క్లాసు, రెండో పాప 8th క్లాసు, బాబు ఏమో 5th క్లాస్. వీక్లీ మార్కెట్లో నాగేంద్ర టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. నాకు ఒక పాప, నాకు ఫస్ట్ క్లాస్ చదువుతుంది. ఆల్ బై విద్యార్థులకు నా యొక్క నమస్కారం. మనమందరం ఇక్కడ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకున్నాము. చాలా ఆనందంగా అనిపిస్తున్నది. నా పేరు వహీద్. నేను భూపతి రెడ్డి సార్కి చాలా భయం వేస్తుండే. భూపతి రెడ్డి సార్ వచ్చిందో లేదని చూస్తుండే. అప్పుడు అయితే మొత్తం 2-3 క్లాసులు తీసుకుంటుండే అందరి. ఎప్పుడో ఖాళీ పీరియడ్ ఉంటే అది తీసుకుంటుండే, అది ఆడుకునే పీరియడ్ కూడా తీసుకుంటుండే. బాగా చెప్తుండే సార్, మ్యాథ్స్ బాగా చెప్తుండే. అది లెసన్ కంప్లీట్ చేయాలి కదా, అందుకోసం 2-3 పీరియడ్లు తీసుకుంటుండే సార్. ఇక మా పల్లకిష్టయ్య సార్ గారు ఇంగ్లీష్ చెప్పారు. ఇక మా గంగారెడ్డి సార్ 8th సోషల్ చెప్పింది, బాగా చెప్తుండే సార్. ఈ వెంకటరాజయ్య సార్ కూడా తెలుగు చెప్పిండు. ఈ అమర్నాథ్ సార్ అయితే 8th వచ్చిండు. 8th ఉండే మేము. అప్పుడు వచ్చి సార్ ఏమన్నా అంటే, అరే నా పేరు తెలుసా నీకు? తెలుసా అంటే తెలియదు సార్ అంటే, ఆ బోర్డు మీద పేరు రాసిండు సార్. రాసి అందరికి రాసుకోమని చెప్పిండు.
సారు అది తప్పు అనుకోకూడదు అమర్నాథ్ సార్. జీవితంలో ఏమో అప్పులు చేసుకోవద్దు, అప్పులు తీసుకోవద్దు, ఫైనాన్స్ తీసుకోవద్దు, మంచిగా బతకాలి. టెన్షన్తో జీవితం బతకకు, మంచి జీవితం బతకాలి. సరే, ధన్యవాదాలు. సాక్షాత్ పరబ్రహ్మ తస్మయ శ్రీ గురువే నమః. భగవంతుని తర్వాత ఆ స్థానం ఎవరిదైనా ఉన్నదంటే అది తల్లిదండ్రులది మరియు గురువులది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరికీ, ప్రధానోపాధ్యాయులు గారికి పేరు పేరు నా పాదాభివందనం చేసి ఓకే, మురళికి ఆశీర్వాదాలు మళ్ళీ రెట్టింపు అవుతున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ డబ్బులు జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్. నాకు 2 పిల్లలు. బాబు 10th క్లాస్ చదువుతుంటే, పాప 3rd క్లాస్. మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మీ దీవెనలో మాకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు మా కోసం ప్రత్యేకంగా సమయం ఇచ్చినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు. మీరందరూ బాగుండాలి సార్. మీ దీవెనలు మాకు ఎల్లప్పుడూ ఉండాలి. వచ్చినందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు సార్. జీవనసేవ ప్రోడక్ట్ అని ఆయుర్వేద దాంట్లో చేస్తున్నాను. నెక్స్ట్ బాలకిషన్. టీచర్లు లేని చదువు కానీ ఏదైనా నేర్చుకున్నట్టు అడిగితే తెలుస్తుంది, అరే టీచర్లే లేకుంటే గిట్లుంటుంది. అందుకే మనకి ఏదైనా తల్లిదండ్రుల తర్వాత గురువులే మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళని గౌరవించి ఎక్కడ కలిసిన మంచి మర్యాదతో మాట్లాడితే అది రేపటి నాడు మన ఎంత తరం కూడా మనం చూసి మన పిల్లలు అలా గురువుని ఇలా గౌరవించాలని ఆలోచిస్తారు. కాబట్టి ఏదున్నా మన తర్వాత తరానికి నేర్పేది ఏంటంటే మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం నేర్పాలని నేను కోరుకుంటున్నాను. గంగా డ్రైవర్ అంటే ఫుల్ ఫేమస్ నిజామాబాద్లో. ఆమె డ్రైవర్. గంగా సమన్ అంటే విఐపీస్ అండ్ డాక్టర్స్ చాలామంది గంగా డ్రైవర్ అంటే గుర్తుపడతారు. సో నాకు 3 పేర్లు. నేనైతే గంగా డ్రైవరే ఫేమస్. నేను ఇండియా మొత్తం తిరిగిన, గొప్ప చెప్పుకున్నాడు కాదు, ఇంట్రడక్షన్ కోసం. ఇండియాలో 90% తిరిగిన, 10% మిగిలిపోయింది. ఎప్పుడు ట్రావెలే ఎక్కువ చేస్తుంటాను నేను. 1st క్లాస్ నుంచి 9th క్లాస్ వరకే హాస్టల్లో ఉంటుంది. 1st నుంచి 9th వరకు. 10th ఒకటి మిస్ అయింది నాకు. నాకు ఐటీ ప్రాబ్లం వల్ల 10th బంద్ చేసి వెళ్ళిపోవడం అయింది. అప్పటి నుంచి డ్రైవింగ్ ఫీల్డ్లో పడ్డ అదే కంటిన్యూ అయింది. డ్రైవర్, టెంపరవరీ డ్రైవర్. మీకు ఎవరికైనా పుణ్యక్షేత్రాలైనా ఏదైనా రిసార్ట్లైనా ఏదైనా కూడా నాకు అడగండి. విజిటింగ్ కార్డు, కాంటాక్ట్ నెంబర్లతో పాటు ఇస్తాను నేను. థ్యాంక్ యూ. సౌదీలో చేస్తున్నాను, స్టోర్ కీపర్గా. ఇది ఒక అధిక పాపలు బాబు నిజంగా ఉత్సాహం చేస్తుంటారు. సెల్ఫ్ థ్యాంక్ యూ సార్. ఎన్ఆర్ఐని ప్రజెంట్ ఇప్పుడు వెకేషన్లో ఉన్నాను. నేను 7th వెళ్ళిపోయాను. అయినా మా ఫ్రెండ్స్ అందరితో మీకు ఎప్పుడు కలిసిమెలిసి ఉంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఉపాధ్యాయులకు స్వాగతం, సుస్వాగతం. అదే గురువులందరూ కూడా పాదాలు. నా పేరు మహేందర్. మాకు అగ్రికల్చర్ చేసుకుంటుండ్రు. 2 పిల్లలు, బాబు 10th, పాప 7th. సైన్స్, సోషల్ ఇవన్నీ జ్ఞానాన్ని మనకు బోధించిన ఉపాధ్యాయులకు పాదాభివందనాలు. నా పేరు వెంకటరమణ. ఓకే, నేను 10th 8thలో వచ్చిన. నేను జడ్పిహెచ్ఎస్ మార్కులు 8th నుంచి 9th 10th 3 years మంచి రిలేషన్షిప్ ఉన్నది. ఎందుకంటే మనం 6th వరకు పెద్ద చదివింది లేదు. కాకపోతే ఇక్కడ సార్లది విలువలతో కూడిన విద్య అంటారు చూడు, అది మనకు నేను నేర్చుకున్నా అక్కడ. ఓకే,
నేను ఇప్పుడు ప్రస్తుతానికి బిజినెస్ చేస్తున్నా. మా ఫాదర్ కూడా హెడ్ మాస్టర్ ఉండే, రిటైర్డ్ PGHM. వాళ్ళ గురించి వాళ్ళ వయసులో మీకు అందరికి కొద్దిగా టచ్లు ఉండేదండి. ఆ దాంతో కొద్దిగా నేను మరీ మెరిట్ స్టూడెంట్ కాకపోయాను అన్నట్టు. అప్పుడు అనుకున్నారు టీచర్ అనేది పండిత పుత్ర పరమాశుంట అని చెప్పేసి పెద్ద మెరిట్ స్టూడెంట్ కాదు కదా అనేది గుర్తుకొస్తూ ఉంటాయి అన్నట్టు అప్పుడప్పుడు ముచ్చట్లు. ఓకే.